ఈరోజు దేశంలోనే విద్యా విధానంలో ఫాల్ట్ ఉంది. ఏదంటే సెంట్రల్ స్కూల్స్ ఉన్నాయి, నవోదయ స్కూల్స్ ఉన్నాయి, తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, తర్వాత సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి. వాటన్నిటినీ ఒకటే విద్యా విధానం లేదు. అంటే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివే విద్యార్థులకి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదివే విద్యార్థులకు కూడా తేడా ఉంది. వాళ్ళ వర్కింగ్ అవర్సే కనీసం 8-9 అవర్స్ రీడింగ్ కెపాసిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉంది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో అట్లా లేదు. అట్లాగే వాళ్ళ నాలెడ్జ్ వీళ్ళ నాలెడ్జ్ సేమ్ లేదు. అట్లాగే బీసీ రెసిడెన్షియల్ హాస్టల్లో, తర్వాత రెసిడెన్షియల్ హాస్టల్లో, బీసీ హాస్టల్లో తేడా ఉంది. అట్లాగే సెంట్రల్ స్కూల్స్ స్టడీ అవర్స్లో తేడా ఉంది. అందుకోసం వీటినన్నిటినీ మనం మోడిఫై చేయాల్సినంత అవసరం ఉంది. అట్లాగే ఇప్పుడు డెఫ్ అండ్ డెమ్ ఉంది, బ్లైండ్స్ ఉన్నారు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్లో కూడా ఇప్పుడు డెఫ్ అండ్ డెమ్ స్కూల్లో వాళ్ళకి సిలబస్ నార్మల్ స్టూడెంట్స్ సిలబస్ సేమ్ ఉంది. వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఎలా మార్పులు తీసుకురావాలి అనేది కూడా మనం చూడాల్సి ఉంది. అట్లాగే బ్లైండ్ స్టూడెంట్స్ ఉన్నారు. సోషల్ సైన్స్, మ్యాథ్స్ అన్నీ తేడా జనరల్ స్టూడెంట్స్తోనే ఉన్నాయి. కానీ వాళ్ళు ఎట్లా వీటన్నిటిని రీచ్ కాగలరు అంటే, నేను ప్రాక్టికల్గా ఎడ్యుకేషన్ విషయంలో నేను చాలా కొంచెం చూస్తూ ఉన్నాం కాబట్టి మాకు అనిపిస్తుంది. అందుకోసం మనం ఎడ్యుకేషన్లోనే చాలా అంటే చాలా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కామన్ సిలబస్ తీసుకురావాలి, కామన్ బెనిఫిట్స్, కామన్ స్పెషాలిటీస్ అన్నీ తీసుకురావాల్సినంత అవసరం ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నాను.